తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏర్పాటు చేసిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజితా రవీందర్లు బహిష్కరించారు. డివిజన్లో ఎదుర్కొంటున్న సమస్యలపై వారు మాట్లాడుతూ ఆ తర్వాత వీళ్ళతోటి ఏం చేసుడు సమావేశం ఏర్పాటు చేసి సమావేశం చేసి మీరు చెప్పాలి తడి చెత్త పొడి చెత్త గురించి కంపోస్ట్ తయారు చేసుకోవాలని చెప్పాలి. ఓకే. 2 తోటల పెంపకం కిచెన్ గార్డెన్ పాఠశాలలో మనం ఒక మంగనవాడి స్కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పరిసరాలలో మనం ఎట్లా ఉన్నాయని ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ కూడా మీరు క్లీన్ ఉంచుకోవాలని చెప్పాలి. వీటి మీద నిధులు ఏమన్నా ఇచ్చిండ్రా? వీటి మీద నిధులు ఏమి లేదు. కొన్ని ఇప్పుడు పచ్చదనం అన్నారు, మరి పచ్చదనానికి ఏమన్నా చెట్లు తెచ్చా? నెక్స్ట్ ఇది అయిపోయినాక మనకు చెట్లు వస్తాయి. ఎన్ని మనం మన రోడ్ పడి తిరుక్కుంటా మనకి ఏమేమి అవసరం ఉన్నాయి రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. మనం ఎట్లా కాదు, మన పచ్చదనం అంటారు కదా ఇవాళ పచ్చదనం ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మనకు 4 రోజుల ప్రోగ్రామ్ ఉంది కదా, ఇందులో ఇంకా ఉంది వీధి లైట్ల కుక్కల పెడతారు. ఇది ఓకే, నేను ఇంకా అట్లా కదా అనేది ఇలా పచ్చదనము స్వచ్ఛదనం అన్నారు. అని ఇప్పుడు పోయి వాళ్ళకు ఉట్టిగానే తడి చెత్త పడి చెత్త అని చెప్పుడు ఇంకా ఇవన్నీ పాయింట్స్ అవన్నీ చెప్పుకుంటూ మనం తిరుక్కుంటూ మనకి ఈ ఏరియాలో ఏమన్నా రోడ్ల సమస్యలు ఉన్నాయా, లైట్ల సమస్యలు ఉన్నాయా అని నేను నోట్ చేసుకుంటా. ఏమేమి ఉంటే నాకు చెప్తే నోట్ చేసుకుంటా. 100% ఇక్కడ మనకు మున్సిపాల్లో మనకు మస్తు సమస్యలు, అసలు ఫండ్స్ లేకుండా చెట్లు పంపకుండా తర్వాత దీనికి సంబంధించిన వ్యవస్థలు అది చేయకుండా మనం ప్రోగ్రామ్ పెట్టినందుకు నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు? ఈరోజు స్వచ్ఛదానం పచ్చదానం ప్రోగ్రామ్ బహిష్కరిస్తాను. అవసరం లేదు, అవసరం మిషన్ లేదు, ఫాగింగ్ మిషన్ లేదు, జెట్ మిషన్ రిపేర్ ఉంటుంది, వర్కర్స్ ట్రాలీలు రిపేర్ ఉంటాయి, ట్రాక్టర్ సరిగా రాదు. ఈ స్వచ్ఛదానం ఎక్కడిది, పచ్చదానం ఎక్కడిది? మా అంటే ఇల్లు తిరిగి వీళ్ళ ఆర్పీలను ఇబ్బంది పెట్టుడు ఎందుకు, సంఘాలతో మీటింగులు పెట్టుడు ఎందుకు, ఈ అంగన్వాడీ టీచర్లు వచ్చి వాళ్ళు తిరుగుడు ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉన్నదా? ఫోటోలు దిగి పోజులు వేయడానికి, ఫోటోలు బయటికి పంపుకోవడానికి అయితే అవసరం లేదు. మాకు అది కూడా అవసరం లేదు. ఫోటో దిగి పేపర్లు వచ్చినంత మాత్రాన ఏం జరగదు. కనీసం డివిజన్లో ఎలాంటి పనులు లేకుండా, మూమెంట్ లేకుండా ఎక్కడి వ్యవస్థ అక్కడే ఇంత అధ్వానంగా ఉంటే ఇది ఎందుకు పెట్టుకునుడు ఎందుకు? గవర్నమెంట్ ప్రోగ్రాం కదా ఇది, ముందే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా. మరి చెట్లేవి సరే, దాన్ని మెయింటెనెన్స్ ఏం చూస్తారు? ఏమన్నా అంటే తడి చెత్త పొడి చెత్త వేరే వేయర్రి, ఇవి ప్లాస్టిక్ అమ్ముర్రి, ఇది చేయర్రి, నీ ఇంటి శుభ్రంగా ఉంచుకొని మ్యాక్సిమం ఎవరి ఇల్లు వాళ్ళు ఉంచుకుంటారు. సరే, ఆ విధిగా మేము ఫ్రైడే పెట్టిండ్రు, ఆ ప్రోగ్రాం కూడా చేస్తున్నాం, ప్రతి వారం చేస్తాను. దీనివల్ల అసలు ఇప్పుడున్న దీనికి ఏమన్నా నిధులు ఇచ్చి మీ డివిజన్కి గిన్ని నిధులు ఇస్తాను, సో ఈ పనులు చేసుకోండి ఇమీడియట్లీ. ఈ కుండీల మూతలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అది ఏమైనా ఉంటే చేసుకోండి, లేకపోతే లైట్లు ఉన్నాయా చూసుకోండి, మన పనులు ఉంటే ప్రపోజల్ పెట్టండి అంటే అదో పద్ధతి. కమిషనర్ అంటేనే లేపడు, లేపడు. ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ చేయమని చెప్పుడు ఫోన్లు లేపులేదు. దీనికి ఎలాంటి ముందు సరే మీరు ఒక పేపర్ 3 తారీఖు ముందు ఏమన్నా మీటింగ్ పెట్టి మాకేమన్నా కార్పొరేటర్ లో చెప్పారా, మీకు మీ అధికారులకు ఏం చెప్పారో మాకు తెలియదు. మాకు ఏం జరుగుతుంది వాడాలి ఇప్పుడు ఈ పేపర్ పట్టుకొని పోయి ఇల్లు తిరుగుడా? మీకు ఇంటిమేట్ చేయమని మిమ్మల్ని ఓకే, పర్లేదు మీరు చెప్పన్నారు. మాకు ఇష్టమే, దీన్ని మేము తప్పు వాడతలేము. కానీ ఎట్లా దీనికి సంబంధించిన వ్యవస్థ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ డ్రైవరు లేడు, మా డివిజన్ సంబంధించి చెత్త ట్రాల్ ఏది ఉందా? సూపర్వైజర్లు ఇప్పుడు వర్షాకాలం సూపర్వైజర్లను ఎట్లా మారుస్తారు? కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళకి ఎక్కడ ఏరియా ఇప్పుడు మేము ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలుస్తలేదు. మళ్ళీ మేము పోయి చూపెట్టాలి. ఒక్క అధికారి ఏమో 20 ఏళ్ళ నుంచి ఇన్నే పట్టుకొని ఉన్నాడు. ఈ వాడల గిన్నెల చేసేటోళ్ళనేమో మారుస్తారు. మళ్ళీ మా డివిజన్కి వచ్చే ట్రాలీ డ్రైవర్ ఐదేందుకో పక్కకు పెట్టేసారు. సరే, ఏం తప్పు చేసిండో క్షమ అజ్జయించు రే అద్దలేము. కానీ ట్రాలీ ఏది ఇళ్ళ చెత్త తీసుకుపోతే ఏమంటారు? నాలా తీసినాం అన్నారు, సగం తీసి వదిలిపెట్టారు. మిగతా పరిస్థితి ఏంది? ఆ డివిజన్ వాటర్ ఒక సగం తీసి ఏం లాభం? పెద్ద కాలువ తీసారు, కొంత దూరం తీసిండ్రు, 30 వంతు అయిపోయింది. మళ్ళీ పావుల వంతు అయితే ఆడనే తీసింది కూడా అల్లనే ఉంచి అట్లనే ఉంచుకుంటారా? ఇక అంటే మీకు తెలిసి ఇవన్నీ కూడా తెలుసు. మరి మధ్యలో వదిలేసి స్వచ్ఛదనం చేయమంటే ఎట్లా అవుతుంది? మనం ఎవరికి చెప్తాం? మీకు వచ్చింది గవర్నమెంట్ ప్రోగ్రామ్, మీరు తప్పు కాదు. వాస్తవానికి మీరేం చేస్తారు? మీరు నిమిత్తం మాత్రమే. కానీ ఈ మున్సిపాలిటీ చేసే పనులు ఇప్పుడు ఈ వచ్చిన కానీ చూస్తున్నాం కదా, చాలా ₹1 అంటే ₹1 నిధులు లేవు. ఇది ఒక ప్రోగ్రామ్ అనేది ఉట్టిగానే చేసుడు దీని మీద. అందుకనే ఈ ప్రోగ్రామ్ కు మా డివిజన్ నుంచి మేము బహిష్కరిస్తున్నాం. అవసరం లేదు, మీరు ఎట్లా చేస్తారో చేసుకోండి.
మేము ఎన్నుకుంటాం, మీరు చెప్పండి. ఈరోజు రామగుండం కార్పొరేషన్లోని 12వ డివిజన్ నుంచి మేము స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని బహిష్కరిస్తాను. ఎందుకు అంటే స్వచ్ఛదనం పచ్చదనం అని అక్కడ వ్యవస్థ అక్కడే ఉన్నది. సరిగా చెత్త ట్రాలీలు వస్తలేవు. 9 ట్రాలీలు కార్పొరేషన్లో రిపేర్లో ఉన్నాయి అన్నారు. ఆ వచ్చేది కూడా డే బై డే వస్తాండ్రు. ఇది వర్షాకాలం, ప్రజలకు ఎంత ఇబ్బంది అయితే, చెత్త ఎక్కడిదక్కడ ఉంటే అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళు సరిగా తీసుకుపోతలేరు. ఇదే ఫాగింగ్ మిషన్లు వస్తలేవు, జెట్ మిషన్లు రిపేరు, కనీసం కాలువల పంట బ్లీచింగ్ చల్లింది లేదు. ఆ ప్రధాన కాలువ తీస్తాను అని అన్నారు, సగం వరకు తీసారు, సగం వదిలిపెట్టారు. అధికారులకు ఎంతమంది కనీసం కమిషనర్కు ఫోన్ చేసినా కూడా తన స్పందన లేదు, మాట్లాడలే లేదు. కాల్ అసలు ఏం జరుగుతుందో చెప్తలేరు. అదే కాకుండా అసలు ఇంటింటికి వెళ్ళండి అని మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టండి, ర్యాలీలు చేయండి, ఇటు అంగన్వాడీ టీచర్లను కలుపుకొని పోండి అని చెప్తున్నారు. చెప్పుడు మంచి ఉద్దేశమే, కానీ దానికి నిధులేవి. డివిజన్లో పనులు చేయాలంటే మీకున్న సమస్యలు రాసుకపోతాం అంటున్నారు, మీ సమస్యలు చెప్పండి అంటున్నారు. దానికి సంబంధించిన అసలు నిధులే లేవు. దానికి సంబంధించిన కార్యక్రమం ముందు ఏ కార్యాచరణ లేదు. ఏదో పేపర్ మీద రాసిచ్చి ఫోటోలు దిగి మందం ప్రోగ్రాం చేసి చెయ్యరి అంటే ఇది మాకు ఇష్టం లేదు అట్లా చేసుడు. సూపర్వైజర్లను ఇప్పుడు ఉన్నది వర్షాకాలం, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. పాత సూపర్వైజర్లకైతే అవగాహన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మార్చిర్రు, కొత్త వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి ఏరియాలో ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అవగాహన ఉండదు. మనం మళ్ళీ పోయి తిరిగి చెప్పాల్సి వస్తుంది. ఇట్లా ఎందుకు? ఎప్పటి నుంచో కార్పొరేషన్లో 10-20 ఏళ్ళ సంవత్సరాల నుంచి అధికారులు ఉంటారు, వాళ్ళకేమో బదిలీలు ఉండేవి. సరే, ఎవరైనా సూపర్వైజర్లు తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించిన పనిష్మెంట్ ఇయ్యరు, వాళ్ళకి ఏదన్నా చెప్పండి. అంతేగాని అందరినీ మార్చి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టుడు ఏ ఒక వ్యవస్థ కూడా ఇక్కడ మంచిగా లేదు. కార్పొరేషన్ నుంచి నిధులు వస్తలేవు, పనులు జరుగుతలేవు. కాబట్టి మేము మా డివిజన్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్ బహిష్కరిస్తున్నాం. ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంను 12వ డివిజన్లో బహిష్కరించి మా నిరసనను తెలియజేయడం జరిగింది. ఎందుకంటే స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రాం 5 రోజుల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కానీ దాని విధి విధానాలు పేపర్లో మాత్రమే ఉన్నాయి. కార్యాచరణ ఖచ్చితాలకు ఒక పక్కన వాళ్ళకు సంబంధించినటువంటి నిధులు కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ సరిగ్గా చేయలేకపోవడం. అంతేకాకుండా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్యంగా 12వ డివిజన్లో చెత్త ట్రాలీ రిపేర్ పేరుతో చాలా రోజులు అవుతుంది. ఈ ఒక్క డివిజన్ అనే కాదు, ఈ కార్పొరేషన్ వ్యవస్థ మొత్తం చాలా అధ్వానంగా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అసలు స్పందిస్తలేరు. ఫోన్లు చేసినా స్పందించడు, ఐ విల్ కాల్ బ్యాక్ అని పెడతాడు, కానీ మళ్ళీ దానికి రిప్లై రాదు, ఏం రాదు. మేము చేసేది ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మీకు ఫోన్లు చేస్తూ ఉంటాం, మీరు స్పందించరు. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఏం చేస్తుండ్రు, ఇక్కడ ట్రాలీలు రిపేర్ల పేరుగా నెలల కొద్ది రిపేర్లు అని చెప్తున్నారు. మరి వర్షాకాలం, ఈ వర్షాకాలంలో చెత్త ఎట్లా సేకరిస్తారు? ఇవాళ మీరు స్వచ్ఛదనం పచ్చదనం చేయరు అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలని ఇళ్ళలో తిరిగితే వాళ్ళు ఏమంటారు, ఈ చెత్త ట్రాలీ రాక చాలా రోజులు అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆవేదన పడతారు. చెత్తని మనమే చెప్పినాం, డబ్బాలలో పెట్టుకోమని మనం చెప్పిన తర్వాత ఏం చేయాలి? వాడు తీసుకుపోవడానికి మాత్రం మనం బండ్లు వీళ్ళని పంపకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. చెత్త మీ ఇళ్ళలో అయితే అట్లే ఉంచుకుంటారా? కాబట్టి దీన్ని ఇదే కారణాలు కాకుండా ఎంత హాస్యాస్పదం అంటే, కుక్కలను పట్టుకపోవాలి ఆలోచన చేస్తే చేయాలి ప్రభుత్వం, కానీ కుక్కలను లెక్క పెట్టుకుని అదొక ప్రోగ్రామ్ అట. నవ్వొస్తుంది అసలు. అది కుక్కలు లెక్క పెట్టి ఏం చేస్తారు? తర్వాత ఇప్పుడు ట్రాక్టర్లలో ఇబ్బంది, ఆ చెత్త ట్రాలీకి వచ్చే డ్రైవర్ను తీసి వేరే దగ్గర ఏదో పక్కకు పెట్టేసి పనిచేస్తారు. నిన్న తెలిసింది నాకు, కొంతమంది ఈ డ్రైవర్లు ఖాళీ ఉంటారని చెప్పి వాళ్ళనట మున్సిపల్ ఆఫీసులో చెత్త పని చేపిస్తారట. అంటే డ్రైనేజీలకు సంబంధించిన జెట్టింగ్ మిషన్ లేదు, ఓ ఫాగింగ్ మిషన్ లేదు. ఆ తర్వాత ఇక్కడ అవగాహన ఉన్నటువంటి సూపర్వైజర్లు కూడా ఈ జ్వరాలు వచ్చే టైంలో వాళ్ళందరినీ ఒకటేసారి ఉన్న పలంగా ఎవరో ఒకరు తప్పు చేస్తే లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఏదైనా చేస్తే చేయాలి. కానీ అది ఉన్న పలంగా అందరు రకం సూపర్వైజర్లు మార్చేస్తే మాకు ఇబ్బంది లేదు. 20 ఏళ్ళ కనంగా ఉన్నటువంటి అధికారులు ఏమో వాళ్ళకి అక్కడ ఆడనే ఉండి ఉంటారు, కానీ ప్రజల మధ్యలో ప్రజల కోసం సర్వీస్ చేసేటువంటి వీళ్ళను ఈ ఉన్న పలంగా వర్షాకాలం తీయడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే వేరే వాళ్ళకు అవగాహన ఉండదు.
ఈ వర్షాకాలం అనంతరం 3-4 నెలల తర్వాత కానీ ఏదైనా ఆలోచన చేస్తే బాగుండు. కానీ ఒక పక్కన దోమలు, ఒక పక్కన విష జ్వరాలు, ఒక పక్కన అనారోగ్యం పాలవుతూ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్ళను తీసేయడం చాలా మంచిది కాదు. ఇప్పటికైనా కమిషనర్ గారు మీరు కొద్దిగా ప్రజల లోపల పాలన మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు చూసిండ్రు, మీరే తీసిండ్రు, మా ప్రధాన కాలువ తీసినట్టే తీసి రిబ్బన్ ముబ్బడిగా తీయించారు. కొంత దూరం ఒక 70% తీసేసారు. మిగతాది కూడా అందులో ఉన్నటువంటి మట్టిని కూడా తీసేయలేకుండా అర్ధాంతరంగా తీసేసిపోతే ఆ కాంట్రాక్టర్కు ఆయనకు బిల్లు రాదు. ఆయన ఏం చేస్తాడు పాపం? ఆయనకి ఇచ్చిన కాడికే ఇచ్చిండు. మీది కదా పరిపాలన వస్తాం. మరి ఎంతవరకు పని అయింది, ఇంకెంతవరకు కాలువలు తీయాలి, ఇంకా డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఉంది అవన్నీ చూడాలి. కానీ అది లేదు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా సమస్యల వలయంగా, సమస్యలకు నిలయంగా మారినటువంటి రామగుండం కార్పొరేషన్లో అసలు పరిపాలన అసలు జరుగుతలేదు. స్వచ్ఛదనం పచ్చదనం అంటే పచ్చదనం చెట్లేవి, చెట్లు వాటికి రక్షించే ఏర్పాట్లు ఇవి. తర్వాత ఎక్కడన్నా నీళ్ళల్లో ఉన్నటువంటి దోమలను నివారించడానికి ఏదైనా స్ప్రే కొట్టుడు ఎక్కడిది? అసలు మీరు ఈ కార్పొరేషన్ వ్యవస్థ పనిచేస్తుందా? నిజంగా మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ లాగానే తయారు చేసి పెట్టిర్రు. అసలు బ్లీచింగ్ పౌడర్ ఇళ్ళల్లో చల్లుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతుండ్రా? మీకు జెట్టింగ్ మిషన్ ఎన్ని బండ్లు రిపేర్లు ఉంటాయి? ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నది. మేము గెలిచింది, మమ్మల్ని గెలిపించింది, మమ్మల్ని ఏదైనా చేసేది ప్రజల కోసం సేవ చేయమని చెప్తే మేము చేయడానికి అక్కడ ఏమి మున్సిపాలిటీలు ఎలాంటి పనులు రాకపోయినాక ఎక్కడ అసలు దాన్ని పట్టించుకొని నాదుడే కరువైపోయిన తర్వాత ఏమని చేసుడు, ఎట్లా చేసుడు? ఈ కుక్కల సమస్యను కూడా మీరు చెప్తా ఉన్నారు. లెక్కబెట్టుడేంది? లెక్కబెట్టి ఏం చెప్తారు? వాటి పట్టుకపోవడా, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారా? దాని చట్టాలు ఉన్నాయి, అందరికీ తెలుసు, ఆ ప్రాబ్లం ఉన్నది తెలుసు. కానీ దానికి నిర్మూలన ఎట్లా చేస్తారు? విష జ్వరాల కోసం ఏం చేస్తారు? ఇంకా దీనికి ఈ ప్రోగ్రాంకు ఆ కూలర్ల నీళ్ళు తీసి పారే వాళ్ళకి తెలియదా? తర్వాత ఇంకొకటి ఏంది, ఇప్పుడు మన స్వచ్ఛదనం ఉంచుకుంటూ తెలుసు. కనీస మౌలిక వీళ్ళందరినీ పాపం ఇటు ఆశా వర్కర్లను కానీ, ఆర్పీలను కానీ, దీనికి గ్రూప్ మహిళలు కానీ వీళ్ళందరూ నాకు ఇందులో ఇన్వాల్వ్ చేసి పెద్ద ప్రోగ్రాం పెట్టి చేసుడు ఇదంతా మంచిగా లేదు. 100% మీరు నిధులు ఇవ్వండి, 100% ఏర్పాట్లు చేయండి. మీరు దగ్గరుండి కలెక్టర్ గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎన్ని రకాల సమస్యలల్లో ఈ రామగుండం నగరపాలక సంస్థ ఇబ్బంది పడతా ఉందో దయచేసి మేము ఎందుకు బహిష్కరిస్తున్నాం అనేది మా ఆవేదన కూడా అర్థం చేసుకొని తప్పకుండా ఈ డివిజన్ల వీళ్ళ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.